నమస్తే. ప్రస్తుతం నేను సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఉన్నాను. వెలుగుమట్ల అంశం రాష్ట్ర చరిత్రలోనే ఒక చీకటి రోజుగా మిగిలిపోతదేమో మరి. అంత విధ్వంసం జరిగింది. ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఒక ప్రెస్ మీట్ పెట్టిండ్రు. అసలు ఎందుకు పెట్టిండ్రు? దేనికి పెట్టాల్సిందో ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు మీరు. ఏ అంశం మీద పెట్టారు? నా పేరు సత్యనారాయణ రెడ్డి. వెలుగుమట్ల భూదాన భూముల సాధన కమిటీకి ముఖ్య సలహాదారుని, చీఫ్ అడ్వైజర్. ఈ ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వము ఫిబ్రవరి 24-25 కూల్చివేసిన తర్వాత పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో ఆదరబాదరగా ఒక 311 మందికి మళ్ళీ మేము ఇస్తున్నాము కొలగొట్టిన వాళ్ళకని చెప్తున్నారు. కానీ అక్కడ ఫీల్డ్ పరిస్థితి ఏంటంటే, వాస్తవ పరిస్థితి, ఆ 311లో 90 మంది మాత్రమే మొదటి నుంచి కూడా అక్కడ 18 నుంచి 400 మంది ఇల్లు కట్టుకొని ఉంటారు. ఇంకొక 320 మంది టెంట్స్ వేసుకొని ఉంటారు, షెడ్స్ వేసుకొని. ఈ 400 ఇల్లు పెద్ద కాస్ట్లీ, 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఉన్నాయి, కూలగొట్టారు. ఇప్పుడు ఏమంటున్నారు, 311 ఇచ్చారు. అక్కడ 311లో 90 మంది మాత్రమే ఆ 400 మంది దాంట్లో వచ్చారు. 310కి రాలే. ఇంకా షెడ్లు వేసుకొని పక్కన ఉన్నటువంటి వాళ్ళకు ఒక 100 దాకా వచ్చినాయి. అంటే 720లో 200 లోపు మాత్రమే వచ్చినాయి. మిగతా ఒక 100 మందికి ఊర్లలో ఇంకా ఇస్తున్నారు. మీకు ఊర్లలో స్థలం ఉంది కాబట్టి ఇల్లు ఇస్తామంటారు. వాళ్ళు బ్రతకదారి కోసమే ఇక్కడికి వచ్చారు లేకనే. కాబట్టి మొత్తం మీద చూస్తే ఏంటంటే, ప్రభుత్వం ఇస్తున్నది అంతా అయిపోతున్నది, పరిష్కరిస్తున్నది అనేది టోటలీ రాంగ్, మిస్లీడింగ్, పక్కదారి పట్టిస్తున్నారు. 720లో కేవలము 311, అందులో 135 అనర్హులు, 90 మంది మాత్రమే పర్మనెంట్ ఇల్లు. కాబట్టి మేము అనేది ఏంటంటే, ఇప్పుడు 720 మంది కూడా అక్కడ మొత్తం ఇల్లు స్థలాలు ఇండ్లు వచ్చేదాకా మేము ఫైట్ చేస్తామని చెప్పి అది మెసేజ్ చేయడం కోసం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాము. ప్రెస్ మీట్ పెట్టింది దానికోసం. 729 కుటుంబాలకు కూలగొట్టారు వాళ్ళు. ఇల్లు కానీ టెంట్స్ కానీ వాళ్ళందరికీ ఇవ్వకుండా కొద్ది గొప్ప ఇచ్చి చేస్తుండ్రు. రెండో విషయం ఏంటంటే, వాళ్ళు కొంతమంది తప్పులు చేశారని చెప్పి అంటున్నారు ప్రభుత్వం. ఆ గ్రామీణ పేదల సంఘం పేరుతో తప్పులు చేశారు కాబట్టి, అరాచకాలు చేశారు, అక్రమాలు చేశారు కాబట్టి కూలగొట్టిన ఉంటారు. వాళ్ళ మీద శిక్షించాల్సింది పోయి, ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేశారు కదా. ఇప్పుడు చేశారు కూలగొట్టిన తర్వాత. మొదటినే మరి 8 సంవత్సరాలు ఎందుకు చూసుకుంటూ ఉన్నారు? ప్రజలు ఏం తప్పు చేశారు? ప్రజలు ఎందుకు కూలగొట్టారు? తప్పు చేసింది పొలబోయిన ముత్తయ్య గ్రామీణ పేదల సంఘం బాధ్యుడు. ఆయన నాయకత్వంలో 15 మంది ఒక గ్రూపు లాగా ఏర్పడి వాళ్ళు ఇదంతా చేశారు. పక్క జిల్లాలో కూడా 7-8 వేల మంది దగ్గర 20 కోట్లు వసూలు చేశారు. ఈయన ఒక్కడికే 6-7 కోట్లు సంపాదించుకున్నాడు. ఆయన 15 మంది బృందానికి తలా 1 కోటి నుంచి 2 కోట్ల వరకు ఉన్నది. ఇవి మరి వీళ్ళు ఈ తప్పులన్నీ ఇవాళ కొత్తగా జరుగుతలే, 2018 నుంచే జరుగుతున్నాయి. మరి అప్పటి నుంచే ప్రభుత్వం ఎందుకు వాళ్ళని పక్కన పెట్టి ఈరోజు అందువల్ల కూల్చేస్తున్నారని చెప్పాలి. మరి ఇప్పుడు ఎట్లాగా అరెస్ట్ చేశారు కదా, వాళ్ళని అరెస్ట్ చేసి ఇల్లు కూడా కొట్టుకుంటూ ఉండొచ్చు కదా. మరి ఇల్లు ఎందుకు కొట్టి వీళ్ళేం తప్పు చేశారు ప్రజలు? కాబట్టి మేము కోరేది ఏంటంటే, ఈ యొక్క 720 మంది మొత్తం కూడా ఇవ్వాలి. 29 కుటుంబాలకు అందరికి కూడా అక్కడ భూదాన భూమిలో ఇళ్ళ స్థలాలు ఇవ్వాలి. ఆ ముత్తయ్య మీద, ఆ అనుచర బృందం మీద కేసులు పెట్టి చర్యలు తీసుకుంటున్నారు, అది తీసుకోవాల్సిందే. ఇంకా 7-8 వేల దగ్గర వసూలు చేసిన డబ్బులు ఉన్నాయిగా, అవన్నీ కూడా వసూలు చేసి తిరిగి వాళ్ళకి ఇప్పించాలి ప్రజలకు. వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వమని మేము కోరలేము. 7,000 మందికి ఇల్లు ఇవ్వమంటే ప్రభుత్వం ఇస్తుందా? కాబట్టి ఎవరైతే నష్టపోయారో వాళ్ళ వరకు మాత్రమే ఇల్లు ఇవ్వాలి. మిగతా వాళ్ళందరికీ ప్రభుత్వం ఇప్పుడు పోలీసు వాళ్ళు కేసులు టేకప్ చేసి అప్లికేషన్ తీసుకొని వసూలు చేస్తూ ఉంటారు. అది అమలు జరపాలి. మిగతా వాళ్ళందరికీ ఏమో దాన్ని అమలు జరిపి డబ్బులు వాపసించాలి. ఈ 729 మంది మాత్రం స్థలము, ఇందిరమ్మ ఇల్లు అక్కడే. ఓకే, ఇప్పుడు ఈ వెలుగుమట్ల విధ్వంసానికి సంబంధించి ఈ మంత్రి గారి పాత్ర ఎక్కువ ఉందా? తుమ్మల నాగేశ్వరరావు పాత్ర, వాళ్ళ కొడుకు వాళ్ళ పాత్ర కంటే ప్రభుత్వం అందరి పాత్ర ఉంది. ప్రభుత్వం పాత్ర అందరిది ఉంది. కానీ ఇప్పుడు చెప్పడం కారణం ఏంటంటే, వీళ్ళు ఈ ముత్తయ్య సంఘం ఉంది కదా, ప్రభుత్వం ఏం చెప్తుంది, ఈ ముత్తయ్య వీళ్ళంతా అరాచకాలు దౌర్జన్యాలు చేపట్టి కూల్చేసిన ఉంటుంది.
వీళ్ళు ఏమంటారు, ప్రభుత్వమే ఇంట్లో ఏదో చేసిందని అంటారు. కాబట్టి మా దృష్టిలో ఇద్దరిది కూడా తప్పే. ప్రభుత్వాన్ని తప్పే, ఈ గ్రామీణ పేద సంఘం యూసీఆర్ఎంఎల్ కూడా చాలా అరాచకాలు చేశారు, దౌర్జన్యాలు చేశారు, డబ్బులు వసూలు చేశారు. కాబట్టి వాళ్ళ మీద చర్య తీసుకోకుండా ప్రజలందరి మీద చర్య తీసుకోవడం ప్రభుత్వం తప్పు. అంటే మీరు సాధన సమితిగా 729 కుటుంబాలకు ఇవ్వాల్సిందే అదే ప్లేస్ లోనా? అదే ప్లేస్లో, అదే ప్లేస్ లో స్థలము ప్లస్ ఇందిరం ఇల్లు. ఇప్పుడు 300 కుటుంబాలకు ఏదో ఇచ్చినామని ప్రభుత్వం చెప్పింది కదా, అక్కడనే ఇచ్చిందా మరేమన్నా? అందులో 300 మందికి అక్కడే ఇచ్చారు. అందులో 135 మంది అనర్హులు, ఎన్నడూ భూదాన భూములకు రానోళ్ళు. వాళ్ళని మేనేజ్ చేస్తే ఎంత ఉంటారు? ఎందుకట్లా అనారోగ్యానికి ఎందుకు ఇచ్చారు? రాజకీయ నాయకుల ఇన్ఫ్లుయెన్స్. మంత్రులు, ఇక్కడ మంత్రులు, నాయకులు, లోకల్ లీడర్స్ ఉంటారుగా, వాళ్ళు ఎంఆర్ఓలు ఇన్ఫ్లుయెన్స్ చేసి పేరు పెట్టుకుంటారు. అంటే అనర్హులు ఉన్నారు చాలా, 135 మంది. మేము అక్కడ ఇంటర్వ్యూ పెట్టి నెంబర్లు కూడా ఇచ్చాం. లోకల్ ఖమ్మం పేపర్ కూడా వచ్చింది. మన తెలంగాణలో వచ్చింది. మీరు ఎవరికన్నా వినతి పత్రాలు ఇచ్చే ప్రయత్నం చేశారా అక్కడ ఉన్న కలెక్టర్కు, మంత్రులకు? 4 సార్లు కలిసాం ఇదే ఇదే ఇష్యూ మీద 729 కుటుంబాలకి ఇవ్వాలని. పోతే ప్రదర్శనలు చేశాం. మొన్న 7వ తారీఖు నాడు కూడా పెద్ద ప్రదర్శన చేశాం. 4 సార్లు కలిసాం కలెక్టర్కు. స్పందన ఏమైనా ఉందా? అంత మేము ఏం చేసినామంటే ఎట్ట తేల్చాలండి అంటున్నారు వాళ్ళు. మాకు 5-6 వేల అప్లికేషన్లు వస్తున్నాయి. ఎట్ట తేల్చాలంటే మేమేం చేసినాం, వాస్తవంగా ఉన్నటువంటి వాళ్ళకి తూర్పున ఎవరు ఉన్నారు, పడమట ఎవరు ఉన్నారు అని కరెక్ట్గా బౌండరీస్తో సహా కూడా 3 బైండింగ్లలో ఇట్లా బైండింగ్లు తయారు చేసి కలెక్టర్కి ఇచ్చినాం. ఇచ్చి కూడా ఎన్ని రోజులు? 15 రోజులు దాటింది. 15 రోజులు అయింది. ఏమీ లేవు. మాకైతే ఇంతవరకు పైకి అయితే కనపడతలేదు. లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు ఇప్పటివరకు అయితే. అప్పుడు వాళ్ళు ఏదలుచుకున్నప్పుడు 10 రోజులనే టక 311 ఇచ్చారు. ఒక తప్పును సవరించుకోవడానికి మళ్ళీ తప్పు చేశారు. ఇప్పుడు మీరు సాధన సమితిగా మంచిదే వాళ్ళ తరపున కొట్లాడడం. ఇప్పుడు ప్రభుత్వం కావాలని కూలగొట్టిందనే ఆరోపణలు కూడా వస్తున్నాయి కదా, మరి కావాలని కూలగొట్టినప్పుడు మళ్ళీ ఎందుకు ఇస్తారు? ఇస్తారు, ఎందుకంటే బదనామైరు కాబట్టి. వాళ్ళు మొదటి ఏదలుచుకోలే, కానీ ఏంటంటే వాళ్ళు ఊహించిన దానికంటే పెద్ద బదనామయ్యారు. స్టేట్ అంతా వచ్చిందిగా, కేరళ ముఖ్యమంత్రి కూడా ఖండించే, కేరళ దాకా పోయింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం అది వైరల్ అయింది. బదనం కావడంతో నష్ట నివారణ చర్యలు దానికోసం ఇచ్చారు. మీరు ప్రెస్ మీట్ పెట్టింది అదే ఉద్దేశం, 729 కుటుంబాలకు ఇవ్వాల్సిందే అక్కడ. మీ పేరండి? నా పేరు వరగాని కోటేశ్వరరావు అండి. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి 729 మంది కుటుంబాలకు ఇవ్వాలనేదే ప్రధాన ఉద్దేశం. అంటే మీ ప్రశ్న 729 మందికి ఇచ్చారనే ప్రెస్ మీట్ యొక్క లక్ష్యం ఏంటనే? అంటే ప్రెస్ మీట్ లక్ష్యం ఏమంటున్నంటే 729 కుటుంబాలకు అక్కడ మళ్ళీ పట్టాలు ఇవ్వాలనేదే మీ ప్రెస్ మీట్ ఉద్దేశం అనేది. మేం చెప్పేది ఏంటంటే 31 ఎకరం 7 గుంటల భూదాన భూమి 3 సర్వే నెంబర్లలో ఉన్నది ఖమ్మంలో. ఆ 3 సర్వే నెంబర్లలో ఉన్న భూదాన భూమిలో 2018 డిసెంబర్ 15 అడవిగా ఉన్నదాన్ని కొట్టుకొని 2019 ఫిబ్రవరి 28వ తారీఖు నుండి ఇండ్లు కట్టుకోవటం మొదలు పెట్టుకొని 420 కుటుంబాలు పక్కా ఇండ్లు కట్టుకొని నివాసం ఉంటున్న క్రమంలో ఇంకా కొన్ని తాత్కాలికమైన షెడ్లు వేసుకొని నివాసాలు ఉంటున్న క్రమంలో 729 అయింది. అవి మొత్తం ఈ 729 ఫిబ్రవరి 28, 24, 25 తారీఖుల్లో ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా, హేయంగా, ఏకపక్షంగా కూల్చివేసింది. ప్రభుత్వం 909 ప్లాట్లు, అవి మొత్తం 909 ప్లాట్లు 420 ప్లాట్లు చేసుకోవడం జరిగింది. 420 ప్లాట్లు 14 ఎకరాలకు పరిమితమై చేసుకుందాం. మిగతా భూమి అంతా కొంచెం డిస్టర్బెన్స్లో ఉంది, తర్వాత చేసుకుందాంలే అని 14 ఎకరాల్లో 909 ప్లాట్లకు సంబంధించి 420 ప్లాట్లు చేసుకొని నివాసాలు ఉంటున్న క్రమంలో ఫిబ్రవరి 24, 25 తారీఖుల్లో ప్రభుత్వం ఏకపక్షంగా ఒక దుర్మార్గంగా కూల్చివేసి ప్రజలను వీధుల పాలు చేసేసింది. ప్రజలంతా, ఆ బాధితులంతా లబోదిబమని ఏడుస్తూ ఈరోజు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా కూడా ప్రభుత్వం నిమ్మక నీరెత్తున్నట్లుగా వ్యవహరిస్తుంది. అసలు ఎందుకు కూర్చారాయా మీరు అని అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అక్కడ ఒక మాఫియా లాగా తయారయ్యి, ఒక ప్రత్యామ్నాయ గవర్నమెంట్ లాగా, యాంటీ గవర్నమెంట్ లాగా తయారయ్యి ప్రజల్ని ఆడ వేధిస్తూ, హింసిస్తూ, దౌర్జన్యాలు చేస్తూ, ఆర్థిక అరాచకత్వాలు చేస్తున్నారు ఆ గ్యాంగు. అందుకని మొత్తాన్ని కూల్చేశామని ప్రభుత్వం చెప్తుంది. గ్రామీణ పేదల సంఘం, ఓపీడీఆర్, యూసీసీఆర్ఐఎంఎల్ ఈ మూడిటి ఆధ్వర్యంలో పేర్లు అంటే పార్టీ యూసీసీఆర్ఐఎంఎల్, మీ యూసీఆర్ఎంఎల్ ఆధ్వర్యంలో ప్రజా సంఘాలు, ఇవి గ్రామీణ పేదల సంఘం కానీ ఓపీడీఆర్ కానీ, అందులో ఉండేళ్ళే ఇందులో ఉంటారు, ఇందులో ఉండేళ్ళే అందులో ఉంటారు, మొత్తం ఒకటే. అయితే వీళ్ళు ఇలా చేస్తున్నారు అని చెప్పి కూల్చివేశామని ప్రభుత్వం అంటుంది. కూల్చేస్తే ప్రభుత్వానికి ఇప్పుడు సంతోషంగా ఉందా? అంటే ప్రజలు రోడ్ల పాలు కావడం సంతోషంగా ఉందా?
వాస్తవంగా మీరు చెప్పింది నిజమే. ఆడ మాఫియా జరుగుతుంది, డబ్బులు వసూలు చేశారు, 20 కోట్లు వసూలు చేశారని ప్రచారం ఏదైతే ఉన్నదో అది కూడా నిజమే. పక్కన ఇంకొక 30 ఎకరాలు ఉందని చెప్పి ఆ 30 ఎకరాల కోసం దగ్గర 8,000 మంది దగ్గర 1,00,000 నుంచి 3 లక్షలు 4 లక్షలు అది 20 కోట్ల దాకా అలా వసూలు చేసి MLM మల్టీ లెవెల్ మార్కెటింగ్ లాగా వసూలు చేశారు. అది యథార్థం. అయినప్పటికీ నువ్వు కట్టుకున్న ఇండ్లని కూల్చవలసిన అవసరం ఏమిటి? మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము. నువ్వు వాళ్ళని అరెస్ట్ చేయి, వాళ్ళ మీద చర్యలు తీసుకో, వాళ్ళని జైల్లో పెట్టు, వాళ్ళు వసూలు చేసిన సొమ్ముని రికవరీ చేసి ప్రజలకి రికవరీ చేసి ఇవ్వండి. అంతేగాని ఆ పేరుతో కూల్చి ప్రజల్ని రోడ్ల పాలు చేసి వీధుల పాలు చేసి ప్రజల్ని ఏడిపించడం కరెక్ట్ కాదు ఈ ప్రభుత్వాన్ని అని చెప్పడం కోసం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాము సోమాజిగూడలో. అందులో వివరించాము 909కి సంబంధించి 431 ఎకరం 7 గుంటల భూమి 2019 ఫిబ్రవరి 28వ తారీఖున ఇండ్లు కట్టుకొని నివాసాలు ఫిబ్రవరి 24వ తారీఖు వరకు కొనసాగుతున్నారు ఆ నివాసాలని. నువ్వు ఈ 8 సంవత్సరాలు ఏం చేసినట్టు? ఈ 8 సంవత్సరాలు గవర్నమెంట్ ఏం చేసింది అనంటే ఈ వీళ్ళ ఆర్థిక అరాచకత్వం పతాక స్థాయికి పోయిందండి. పతాక స్థాయి పోతే వాళ్ళని అరెస్ట్ చేయి, ప్రజలను అన్యాయం చేయకూడదు కదా. మా కాన్సెప్ట్ ఇది ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఏదో 300లకు పైగా కుటుంబాలకు పట్టాలు ఇస్తున్నాం మళ్ళీ అక్కడ నివసించడానికి అనేది వార్తలు వచ్చినాయి. దాన్ని ఎట్లా చూస్తారు మరి? వాస్తవంగా అయితే దీనికంటే ముందు మీకు ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే, ప్రభుత్వం కూల్చేసింది వాస్తవం, ఈ మాఫియా ముఠా అరాచకాలు చేసింది వాస్తవం, ఆర్థిక అరాచకత్వం చేసింది వాస్తవం. కానీ ప్రభుత్వం కూల్చివేసింది తెరపైకి వచ్చింది, వీళ్ళు చేసింది మరుగున పడిపోయింది, ఈ మాఫియా ముఠా చేసింది మరుగున పడిపోయింది. కానీ ఇందులో ప్రభుత్వము ఈ గ్రామీణ పేదల సంఘం OPDR బ్యాచ్ ఇద్దరు నేరస్తులే. కానీ దీన్ని మరుగున పడేసి ప్రభుత్వాన్ని హైలైట్గా చూపిస్తారు. వాస్తవంగా ప్రజలనే రోడ్ల పాలు చేసిన ప్రభుత్వమే కాబట్టి ఇప్పుడు వాళ్ళని శిక్షించడం అనేది సరి అయినదే, వాళ్ళని జైల్లో పెట్టడం సరి అయిందే. ఇంకా ఏమైనా శిక్షలు ఉన్నా కూడా వేయాల్సిందే వాళ్ళని. అయితే మీరు అడిగిన 311 మంది ఇచ్చారు కదా కూల్చేసిన తర్వాత అంటున్నారు కదా, 311 అదే అంటే ప్రభుత్వం ఎందుకు ఇస్తానన్నది ప్రభుత్వం బదనాం అయింది, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బదనాం అయిపోయింది, పక్క రాష్ట్రంలో కూడా తెలిసిపోయింది ఈ విషయం. కాబట్టి దాన్ని బదనాం నుంచి కవర్ చేసుకోవడానికి మేము అదే భూమిలో ఇస్తామని చెప్పి 311 మందికి ప్రకటించింది, పట్టాలు కూడా ఇచ్చిన దాంట్లో 135 మంది భూదాన భూమితో ఎలాంటి సంబంధం లేని వ్యక్తులకు ఇచ్చింది. వాళ్ళని ఎట్లా ఇచ్చిందంటే ప్రభుత్వం వాళ్ళ అనుచరుల, మంత్రుల అనుచరుల, రెవెన్యూ వాళ్ళు చేసిన వాళ్ళ బంధువుల, మొత్తానికైతే 135 మంది అనర్హులకి అంటే భూదాన భూమితో సంబంధం లేని వ్యక్తులకి ఇచ్చింది ప్రభుత్వము. 729 మందిని కూల్చింది, ఇచ్చింది 311లో కూడా అక్రమంగా జరిగింది, సక్రమంగా లేకపోగా. అంటే ఇప్పుడు మీ డిమాండ్ ఏంటంటే ఈ 135 మంది ఎవరైతే ఉన్నారో అనర్హులు కదా, వాళ్ళని తొలగించి నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో 729 మందికి అక్కడ నివాసాలు ఏర్పాటు చేయాలనేదా మీ డిమాండ్? 729 కూల్చిన 729 ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాల్సిందే. 135 మంది ఎవరైతే భూమితో సంబంధం లేని వ్యక్తులు ఉన్నారో వాళ్ళని తొలగించాల్సిందే. మిగతా భూమి కూడా ప్రజలకి భూదాన భూమి ఇంకా ఉన్నది. 31 ఎకరంలో ఇచ్చింది నువ్వు ఇప్పుడు 5 ఎకరాలే ఇచ్చావాడా? 75 గజాలు అంటున్నావు, అది 100 గజాలు, బోర్డు వాళ్ళు ఇచ్చింది 100 గజాలు, నువ్వు 75 గజాలే అంటున్నావు. మిగతా భూమిని కూడా ప్రజలకే చెందాలి, అది భూదాన భూమి మొత్తం ప్రజలకు చెందాల్సిందే. ప్రభుత్వం వాళ్ళు ఇష్టం వచ్చిన ఆఫీసులు కట్టుకొని ప్రభుత్వానికి అనుకూలంగా తీసుకోవాల్స్తే అది ప్రభుత్వ భూమి ప్రజలకు చెందాలని తప్ప, ఇది వాస్తవంగా ప్రజలకు చెందే భూమి మీద ప్రభుత్వం పెత్తనం చేస్తుంది, ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. ప్రభుత్వ చర్యల్ని ప్రతి ఒక్కళ్ళు ఖండించాల్సిందే. ప్రతి ఒక్కళ్ళు భూదాన భూమి ప్రజలకు చెందాలనే విషయంలో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, మేధావులు అందరూ కూడా ప్రజల పక్షాన ఉండి ఆ మిగతా భూమి కూడా ప్రజలకు చెందే విధంగా సహకరించాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి మీరు ఇంకేమన్నా ఇప్పుడు ప్రభుత్వం లేకపోతే అక్కడ ఉన్న కలెక్టర్లు, మంత్రులు ఎవరు స్పందించకపోతే ఇంకేమైనా కార్యాచరణ చేసే అవకాశాలు ఉంటాయా మీరు? తప్పకుండా ఆ నష్టపోయిన ప్రజలందరికీ, బాధితులందరికీ ఇండ్లు వచ్చేంత మందికి పోరాడతామని మేము ఘంటాపదంగా తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కరికి కోల్పోయిన ప్రతి ఒక్కరికి ఇల్లు రావాలి, ఇల్లు వచ్చేంత వరకు మా ఇళ్ల స్థలాల సాధారణ కమిటీ నుంచి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని మీడియా వారికి ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నాము. ఈ పత్రికా ప్రకటన వెలుగుమట్ల భూదాన భూముల సాధన కమిటీ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టింది. ఒకసారి ఇది చూడండి, చాలా సుదీర్ఘంగా ఉంది. చాలా మన అనర్హులకి ఎందుకు ఇవ్వాలండి నాకు అర్థం కాదు. 135 మంది ప్రభుత్వం అండి, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లు, వాళ్ళ ఏం ఇన్ఫ్లుయెన్స్, పనికిమాలిన ఇన్ఫ్లుయెన్స్ ఉన్నోనికి
ఉన్నోని గూడు చెదరగొట్టి అట్లా చేయడం పద్ధతి కాదు కదా. మీ గూడు కూడా కూలగొట్టిరమ్మ వాళ్ళు? ఆ, ఆ ఇండ్లు గోల కొడితేనేగా ఆ. మేము ఉండే ఇండ్లు మేము ఇప్పుడు 2018 నుంచి అక్కడ ఉంటున్నాం. 2018 నుంచి 2018 నుంచి ఉంటున్నాం. ఎవరికైనా డబ్బులు ఇచ్చి అక్కడ ఇల్లు కట్టుకున్నారా మీరు? అదే ఆ భూమి ఆ డబ్బులు ఇచ్చి కాదు, ఓపిడివారి పార్టీ అని ఆ పార్టీ తరఫున ఇస్తే పేదవాళ్ళకి ఈ పార్టీ వాళ్ళు ఇచ్చిర్రు. తలా 100 గజాలు ఇచ్చిర్రు. 100 గజాలు ఇస్తే వాడ నివాసంగా ఉంటున్నాం. మేము నివాసంగా ఉంటుంటే మేము 8-9 సంవత్సరాల నుంచి ఉన్నప్పటి నుంచి కూడా ఎవరు ఏం చేయకుండా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మా ఇండ్ల మీద పడి పెద్ద పులి కాక ఆవును చీరుకొని తిన్నట్టుగా మా ఇండ్లు మొత్తం కూలగొట్టాడు వేసారు. మమ్మల్ని రోడ్డు మీద దోలేరు. మీ పేరు మీద కోట్లు దోసుకుంటున్నారట కదా ప్రభుత్వం చెప్తుంది. తోసుకుంటే ఇప్పుడు నీవే ఒక 10 రూపాయలు తిన్నావు, నేను నిలబెట్టి నేనే తిన్నాను, నువ్వు అడగొచ్చుగా. మరి ఆ పేదల సొమ్ము ఎందుకు తింటున్నామని అడగొచ్చుగా. పేదల నోరు ఎందుకు కొట్టాలి? వాడు కొట్టే నువ్వు కొడుతుంది, వాడికి నీకేం తేడా ఉంది? అది అయితే ఇప్పుడు డబ్బులు ఎవడైతే తిన్నాడో వాడిని పట్టుకోవాలి, వానితోటి శిక్షించాలి. మా ఇంట్లోనే ఎందుకు కూలగొట్టని అంటున్నావు? ఆయన డబ్బులు ఇప్పుడు ఆ డబ్బులు తిన్నారని కోట్లు తిన్నారని వాళ్ళని అన్నారు. తిన్నప్పుడు ఏం చేయాలి? నీకు ధైర్యం ఉంటే వాళ్ళని నిలబెట్టి గుంజుకో, ఆయన కాడ ఉన్న డబ్బు గుంజుకో. ఈ పేదవాళ్ళ నోరులు కొట్టి నిలువున పండుకుంటే కూడా పిల్లగాళ్ళని గుంజుకొచ్చుకొని చెట్టు కింద వేసుకుని ఇంట్లో సామాన్ తీయతలకనే కూలగొట్టారు, ఇండ్లు కూలగొట్టారు. అయ్యా నీ దండం పెడతాయ్యా, నేను సామాన్ తీయలేదయ్యా అంటే ఈ మున్సిపాలిటీలో తలిగితే అన్నీ తీసుకొచ్చి చెత్త బండిలు వేసి ఈ అంబేద్కర్ భవన్లో వేస్తే 10-20 రోజులు ఆడబడి ఉన్నాం. ఆడ ఉంటే కూడా వెళ్ళిపోరు, మీకిస్తాం అంటే మళ్ళీ తిరిగి ఒక రూమ్ దోలాడుకొని ఓ సమానం ఇంత సగం రోడ్డు మీద పెట్టుకొని సగం వండుకునే ఆ రూమ్లో పెట్టుకొని మేము ఇప్పుడు 2 నెలల సని గడుపుతున్నాం. ఇప్పుడు ఏడున్నారమ్మా ప్రజెంట్ మీరు? ఇప్పుడు ఏడున్నారు? ఖమ్మంలో ఓ పక్క కిరాయికి తీసుకొని ఉంటాం. ఎంతమంది నీకు పిల్లలు? నాకు 2 కొడుకులు, 1 బిడ్డ. పెళ్ళిళ్ళు అయినా వాళ్ళకు? పెళ్ళిళ్ళు అయినాయి. ఉన్న ఇల్లును కూలగొడితే పోయి రెంటుకున్నారా ఇప్పుడు? మరి ఏం చేయం? రోడ్డు మీద ఉన్నాం. 311 కుటుంబాలకు మళ్ళీ పట్టాలు ఇచ్చిన ఇల్లు కట్టుకోనికి ఏదో చెప్పే కదా. 311 కుటుంబాలకు ఇచ్చారంటే ఆడ నివాసంగా మేము ఉన్నోళ్ళు మాకు ఈ ఓపిడారు పార్టీ ఇచ్చిన వాళ్ళు 100 మంది ఉంటారు. ఇక వట్టి అమాయకంగా ఇవి వచ్చి తోసుకున్న వాళ్ళు 211 మంది ఉంటారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకు అనుకున్న వాళ్ళకు సాయం చేసి మా నోర్లు కొట్టి మమ్మల్ని రోడ్డు మీద వేసారు. ఇంట్లో రాజకీయ నాయకులు ఉన్నారా? ఎవరైనా కుట్ర ఉందా? రాజకీయ నాయకులది, మంత్రులది? రాజకీయ నాయకులు లేని ఎట్ట కొడతారు? అటు సైడ్ ఉన్నారు. బొమ్మిరెడ్డి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, మళ్ళీ పోతే బట్టి ఇక్కడ మార్కు. ఆయనకు దోచిన వాళ్ళు ఆయన 100 మందికి ఇచ్చుకుని, ఈయనకు దోచిన వాళ్ళు ఈయన 100 మందికి ఇచ్చుకుని, ఆయనకు దోచిన వాళ్ళు ఆయనకు 100 మంది తీసుకురు. ఆడ నివాసంగా ఉన్న వాళ్ళని ఇగో పట్టణం దాకా రప్పించారు. అది ఇప్పుడు మేము కోరుకునేది. మేము ఎవరిని ఏమంటాలే, మేము కూడా ఓటేసినాం, మిమ్మల్ని ఏమంటాలే. మేము అడిగేది ఏంటంటే మా 100 గజాలు మాకు ఇయ్యి. మేము ఇల్లు కట్టుకోలేము. మేము 10 లక్షలు పెట్టి కట్టుకొని కూడా 3 సంవత్సరాలే అయింది. నా కాడ 1,00,000 రూపాయలే ఉన్నాయి. నేను 8 లక్షల రూపాయలు అప్పే తెచ్చుకున్నాను. ఆ అప్పు తీరలేదు. ఇప్పుడు ఇల్లు కట్టమంటే నా కాడ రూపాయి లేదు. మా 100 గజాలు మాకు ఇస్తే మేము పట్ట కట్టుకొని ఒక డేరా కట్టుకొని మా ఆడ మేము బతుకుతాం. ఈ కూలీలు చేసుకొని, కూలి కూడా ఎంత? 300 కూలి. 300 కూలిలో ఆడ ఉన్నన్ని రోజులు 100 రూపాయలు. కరెంట్ నీళ్ళకు 100, నీళ్ళు వస్తున్నాయి అంటే నీళ్ళకు 200, 300. ఈ కరెంటు బిల్లు 300. అట్లా కూడా మాకు ఇచ్చిన వాళ్ళు కూడా మమ్మల్ని పీల్చి పిప్పించేసారు. మమ్మల్ని నాశనం చేసి ఇలా మా రూపాయలు లేకుండా మమ్మల్ని ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి పోతే ఎవరికి ఇచ్చినావా మనం నువ్వు నువ్వు వెళ్ళిపో అని కలెక్టర్ అంటుండు. ఏ ఆదరువు లేకుండా నిండా ముంచి కూకురు. మా 100 గజాలు మాకు ఇస్తే మేము పట్టా కట్టుకొని అయినా ఉంటాం. మీరు ఏం పని చేస్తారమ్మా? మీరు మీ భర్త? నా భర్త రుచి తొక్కుతాడు. భూమి లేదు. మీరు కూడా అక్కడ నుంచి వచ్చారా పెద్దమ్మ? మీ ఇల్లు కూడా కూలగొట్టిరా? మా ఇల్లు కూడా కూలగొట్టారు. ఎంతమంది పిల్లలు? నాకు 3 ఆడవాళ్ళు, ఒక్కడే కొడుకు. పెళ్ళిళ్ళు అయినాయి అందరికి? అందరి పెళ్లిళ్ళు అయినాయి. నా కొడుకు కూడా 2 ఆడవాళ్ళే. ఇప్పుడు మీ కొడుకులు మీ వీళ్ళంతా మీ ఇంట్లోనే ఉండరు? ముసలై ఉన్నాం, 2 ఉన్నాం. కొడుకు మేము 2 రూములు కట్టుకున్నాం. 2 రూములు కట్టుకున్నాం. ముసలయ్య పిల్లగాళ్ళకి చదువుకు దూరం అయిందని నా కొడుకు వచ్చి శ్రీనివాసనగర్లో కాలువ కట్టని 50 గజాలు తీసుకొని ఆడ 2 గదులు చిన్న చిన్నవి వేసుకుండు.
వేసుకుంటే ఆడికి వచ్చి మా రింకువేరు కానీ వచ్చి నీకు ఇల్లు ఉందిగా 2 గదులు అని రాశాడు. మా ఇల్లు మరి ఆడ 2 గదులు కూలిపోయింది. నేను 8 సంవత్సరాల నుంచి ఉన్న కరెంటు బిల్లు అని, నీళ్ళ బిల్లు అని, నెట్ట బిల్లు అని అన్నీ కట్టుకుంటూ వచ్చిన. ఇవాళ నా ఇల్లు కూలగొట్టినావు. మేము పెద్ద మనుషులు ఉన్న పెనిమిటి కలంగులే నడిచేవుడు కాడు. మరి మేము 300 రూపాయల కూలికి పోతా, తోట ఏరనో పత్తి బీగనో అట్లా పోతా. ఉన్ననాడు ఉంటుంది, లేని నాడు ఇంటికన్నే ఉంటాంగా. 300 తెచ్చుకొని 100 రూపాయలు పెట్టి నీళ్ళు కొనుక్కొని కూడా ఉన్నాము ఒక 6 నెలలు. మరి కరెంట్ రాక నీళ్ళు బోర్లు ఉన్నాయి కానీ మోటార్లు ఎట్లా నడుస్తాయి కరెంట్ లేకుంటే? ఇప్పుడు ఏడాది నుంచి కరెంట్ లేదు. మళ్ళా తర్వాత ఇంటికి 1500 2000 దాడిచ్చి ఒక మోటార్కు సోలార్ తెచ్చారు. అది 4 రోజులకు ఒక్కనాడు, 4 రోజులకు ఒక్క బజారుకు వేస్తే 2 డ్రమ్ములు పట్టుకుని 4 రోజులు అవుతాయా? మళ్ళా దానికి కూడా అట్లా కొనుక్కొని మేము చీకటింటే జీవించినాము. మాకు 100 గజం చోట ఆనాడు పంచి ఇచ్చారు. పంచి ఇచ్చిన 100 గజం కూడా దెంగి ఇవాళ 75 గజాలు ఇస్తాడు. ఆ 75 ఇచ్చినదల్లా ఇచ్చిరా మీకు? మాకు రాలే. వస్తే మేము ఇంతలకి కింద తిరుగుతాం అయ్యా. ఇట్లా కావాలనే ఇక్కడ వచ్చిరా? మేము కావాలి, మా చోటు మాకు కావాలని మేము కొట్లాడడానికే వచ్చినాం. ప్రభుత్వం మేము 2 నెలల నుంచి మోపున మొత్తుకుంటున్నాం. ఎంఆర్ఓ కాడికి పోయినాం, కలెక్టర్ కాడికి పోయినాం. కలెక్టర్ చుట్టూ ఇప్పుడు రోజు తిరగని రోజు లేదు. ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగని రోజు లేదు. చెవున పెడతాం. 100 గజాల స్థలం ఇవ్వాలంటున్నాం. మాకు 100 గజం చోటు ఇవ్వాల్సిందే. మా చోటు వడదెంగి 25 గజాలు ఉంచుకొని 75 గజాలు మాకు ఇచ్చేది ఎక్కడిది? మాకు నువ్వు ఇల్లు కట్టేయకున్నా ఏం లేదు. మేము గుడిసేసుకొని ఆయన ఉంటాం. మాకు ఇల్లే కావాలని లేదు. మేము 8-9 ఏళ్ళ నుంచి జీవించినాం. మేము గుట్ట అది అడవిలు ఉన్నట్టుంది. కర్ణం వచ్చినప్పుడు మమ్మల్ని అటు ఊళ్ళకు రానియలే, ఊళ్ళోని ఇంటికి రానియలే. నా కొడుకు తండ్రి జ్వరం వస్తే తీసుకొని కొబ్బరి బొండాలు తీసుకొని వస్తే అట్నుంచి అటే గెదివేరు కర్ణం వస్తుందని. అట్టాడు సమయన మేము ఉపాసాలు కూడా పడినాం. అట్లా నీకు తగ్గ మహారాజు ఒకనాడు వండుకొచ్చి తిత్తే తిన్నాము, బియ్యం ఇచ్చే ఉడకబెట్టుకున్నాం. లేకుంటే అట్లా 3 నెలలు ఉన్నాం మేము. అట్టా అటు కష్టాలు పడ్డాము. మా చోటు ఇప్పుడు ఈ పార్టీ నాయకులు చేయబట్టి నాయకులు చేసి మా దాంట్లోనే మా ఊరు వాళ్ళదా సాకల కృష్ణ అని మరే ముత్తయ్య గారని వాళ్ళే ఇట్లా మమ్మల్ని ఎందుకు చేసిర్రు? వాళ్ళు మేము కరెంటు తెచ్చినాం, బోర్లు వేసినాం, సోలార్ తెచ్చినాం అని వాళ్ళు అంటారు. మరి ఈ ముఖ్యమంత్రులు ఏమంటారు? అరాచకం చేసి వాళ్ళకి డబ్బులు దాడిచ్చినావు నువ్వు కోట్ల కన్నాడు. మరి ఆయనని నిలబెట్టి అడిగి మాకు కరెంటు ఇవ్వపోయినావు, మాకు అది పట్టా ఇవ్వపోయినావు, నిన్ను నెత్తుకుందాం వాళ్ళ కడం దోద్దుగా. మరి మాకు గింత కరెంటు ఇయ్యను ఇంకా 20 రోజులకు గొల కొడుతున్నానంగా మేము 20 మంది పోయినాం. అదే మనిషి నేను పొంగిలేడి కాళ్ళ మీద పడ్డా, కాళ్ళ మీద పడ్డా 2 సార్లు పడ్డా. ఏమన్నా అంటే అయ్యా మేము ఏడాది నుంచి కట్టి ఉంటున్నాం, మాకు కరెంటు ఇరి, మేము కరెంటు కావాలి, మేము పెద్ద మనుషులం, పాములు ఫారెస్ట్ పక్కన పాములు వస్తున్నాయి, తేళ్ళు వస్తున్నాయి అని కాళ్ళ మీద పడితే పెద్దక్క ఓట్లు ఉన్నాయి. అప్పుడు ప్రెసిడెంట్ ఓట్లు ఉన్నాయిగా, ఊళ్ళపంటి ఓట్లు ఉన్నాయి. మేము ఆ శ్రీకాకులు ఉన్నాము. ఓట్లు అయిపోయినాక చెప్తా అన్నాడు. ఓట్లు అయిపోయినాక గొలగొట్టిండు. ఏం చెప్పలే. 3000 దళాలు తీసుకొచ్చిండు పోలీసుల. మిలిటరీ 1000 మంది వచ్చారు, మన పోలీసులు 3000 మంది వచ్చారు. మరి 6 బజార్లు అయ్యి బజార్కు 400 మంది వచ్చింది పోలీసు. అవతల నేతలకి రానియలే. నా 5ంటికే ముట్టడేసాడు మొత్తం. తెల్లారక ముందు నాకు దగ్గర పెద్ద మనుషులు లేకముందే మేము హోటళ్ళల్లో పని చేసుకొని క్యాలేజీలు ఊడ్చల్లి ఇళ్ళల్లో పని చేసుకొని ఎట్నో బతున్నాం. మా చోటు కూరగొట్టిన అది అధికారం లేదు ఆయనకు. మీ డిమాండ్ ఏంటంటే 100 గజాల స్థలం కాదు, రైట్? ఓకే ఓకే. ఎంత దరిద్రం అంటే ఏదో పని చేసుకొని బతారా పేదలు నిజంగా? ఓకేనా? పేదలు ఏదో పని చేసుకొని పోతారు. కూలి నాళ్ళు ఇళ్ళల్లో పని చేసుకోను, హోటల్లో పని చేసుకోను, అవి అడుగు ఇవి అడుగు ఏదో రకంగా పోతారు. ఇంత గూడు ఉండాలి. ఈ ప్రభుత్వం ఎంత దరిద్రం అంటే ఎవడో దోపిడీ చేస్తున్నారని వీళ్ళ పేరు చెప్పి లేకపోతే వీళ్ళ దగ్గర దోసుకుంటున్నారని వీళ్ళ ఇంట్లో గులగొట్టారు. ఎంత దరిద్రం అంటే ఇది నిజంగా నాకు అర్థం కాదు. ఎంత అన్యాయం. ఎవరికైనా ఒక ఇల్లు ఉండాలి, అంతేనా? వాడు ఎంత ఎదగని ఎదగకపోని ఒక సొంత ఇల్లు ఉండాలి. ఏమన్నా తింటాడు, ఏమన్నా వస్తాడు. అందులో నువ్వు ఉన్న ఇల్లే కూలగొడుతుంది. ఏంది ఇది? ఇలా ప్రెస్ మీట్ పెట్టినారు వెలుగుమట్ల భూదాన భూముల సాధన కమిటీ. నేను ఇవాళ చెప్తున్నా, మీరు చూడండి, నేను చరిత్రలో నిలిచిపోతుంది ఈ మాట. రాసి పెట్టుకోండి కూడా. ఎట్లయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో నేరేళ్ల ఘటన, ఆ విషాద ఘటన ఉందో
ఇది కూడా అట్లే నిలిచిపోతుంది చూడు. ఇది కూడా వెలుగుమట్ల విషాద ఘటన అట్లే నిలిచిపోతుంది. దాదాపు 60-70 ఏళ్ళు కూడా దీని గురించి మాట్లాడుకుంటారు, వెలుగుమట్ల గురించి. ఇవాళ ఎట్లయితే నేరెళ్ళ ఘటన గురించి మాట్లాడుకున్నారో, ఇసుక లారీలను అడ్డుకుంటున్నారని ఎట్లయితే కొట్టిపించారో అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం, వెలుగుమట్లది కూడా అట్లే నిలిచిపోతుంది చరిత్రలో. ఇది గుర్తుపెట్టుకోండి. ఏం ప్రభుత్వాలు అవి నాకు అర్థం కాదు. ఇంకా తమాషా ఏంటంటే 311 కుటుంబాలకు ఇస్తే అందులో 135 అనర్హులంట. అంటే రాజకీయ నాయకుల అనుచరులో లేకపోతే వాళ్ళ దోస్తులో వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా వాళ్ళకంట. ఎందుకోసం ప్రభుత్వాలు నాకు అర్థం కాదు. పేదల పక్షాన్ని నిలబడకపోతే ఎందుకు అంటున్నా. ప్రజాపాలన అంటే గిదేనా? నువ్వు ఏదో కట్టుకున్నారు ఇండ్లు ఉంటే అయిపోయాయి కదా, ఎందుకు గులగొట్టాలి? ఏం సిగ్గులేదు ప్రభుత్వానికి, నిజంగా చెప్తున్నా. కానీ చరిత్ర మాత్రం నిలిచిపోతుంది. వెలుగుమట్ల అంశము చరిత్ర నిలిచిపోతుంది. విషాద ఘటన ఇది రాసి పెట్టుకోండి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.